ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. మనము యోబు గ్రంథంని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. బైబిల్లో మొదటి 5 గ్రంథాలు పంచకాండాలని ధర్మశాస్త్రానికి సంబంధించినవి. తరువాత 12 గ్రంథాలు చరిత్ర గ్రంథాలు. తరువాత ఉండే 5 గ్రంథాలు పాత నిబంధనలో. 5 గ్రంథాలు జ్ఞాన సాహిత్యం, పద సాహిత్యం ద్వారా రాయబడిన గ్రంథాలు. అంటే అవి యోబు నుంచి పరమగీతం వరకు అన్నమాట. అదేవిధంగా ఆ తరువాత 17 ప్రవక్త గ్రంథాలు ఉన్నాయి పాత నిబంధనలో. ఈ విధంగా పాత నిబంధనలో మనకు 39 గ్రంథాలను మనం చూస్తాం. యోబు నుంచి పరమగీతం వరకు, యోబు, ప్రసంగి, సామెతలు ఇవి జ్ఞాన సాహిత్యంలోకి వస్తాయి. అయితే పరమగీతమేమో ప్రాచీన ప్రణయ కావ్యానికి సంబంధించింది, ఆ విధంగా రాయబడింది. కీర్తనలు ఆరాధన కొరకైన ప్రార్థనలు కనిపిస్తాయి. ఈ జ్ఞాన సాహిత్యంలోని ప్రధాన అంశాలు ఏంటంటే, యోబు గాని, ప్రసంగి, సామెతలు ఎలా వ్రాయబడ్డాయంటే జీవితం గురించిన పరిశోధన, జ్ఞానయుక్తమైన సలహాలు ఈ జ్ఞాన సాహిత్యంలో మనం చూస్తాం. నిజమైన జ్ఞానం యెహోవా నుంచి లభిస్తుందని, ప్రతి ఒక్కరూ దేవుని ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలని ఈ రచనల యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే సామెతలు 2వ అధ్యాయం 6వ వచనంలో యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. అదేవిధంగా కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చూస్తాం అన్నమాట. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించి దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఈ విధంగా నిజమైన జ్ఞానం యెహోవా నుంచి లభిస్తుంది, ఈ రచన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో నిర్దోషులు ఎందుకు శ్రమ అనుభవిస్తారనే అంశం మీద కూడా యోబు గ్రంథం దృష్టి సారిస్తుంది. యోబు నీతిపరుడు. తన కుటుంబ సభ్యుల్ని, గృహాన్ని, తన సంపదను కోల్పోయి యోబు తన జీవితంతో పోరాడాడు. దుఃఖంలో, నిరాశలో జవాబు కొరకు యోబు దేవునికి మొరపెట్టాడు. దేవుడు యోబుకి జవాబిచ్చాడు. ఈ యోబు గ్రంథం రచనావశ్యకత ఏంటంటే, మనం చూస్తే గనక నరులు ఎందుకు శ్రమ అనుభవిస్తారనేది యోబు గ్రంథం ప్రస్తావిస్తుంది. ఈ ప్రస్తావనలో శ్రమ విషయంలో దేవుని జోక్యం గురించి కూడా మనకి కనిపిస్తుంది అన్నమాట. యోబు దేవుని నమ్మాడు. యోబు వంటి మంచివాడు, భయభక్తులు గలవాడు ఎందుకు శ్రమ పడవలసి వచ్చిందనే విషయాన్ని ఈ గ్రంథం ప్రస్తావిస్తుంది. ఇక్కడ మనం 3 ప్రశ్నలు మనకు కనబడుతూ ఉంటాయి. శ్రమకు కారణము నరుని యొక్క పాపమా? దేవుడు నరునికి శ్రమ కలుగు చేస్తాడా? చేసేటట్లయితే కారణం ఏమిటి? ఇవి తరతరాలుగా వస్తున్న ఈ ప్రశ్నలను ఎదుర్కోవడానికి యోబు గ్రంథం మనల్ని సిద్ధపరచడంతో పాటుగా దేవుని యొక్క మహోన్నత శక్తిని, ఆయన మార్గాలు నరుల జ్ఞానానికి అందవు అనే విషయాన్ని మనకి బోధిస్తుంది. ఈ యోబు మొదటి అధ్యాయాన్ని ఇప్పుడు యోబు భక్తుడు, యోబు గ్రంథం మనకి బాధలు, విశ్వాసము, దేవుని నీతి గురించి లోతైన సత్యాలను మనకి యోబు గ్రంథం మనకి నేర్పుతుంది. పాత నిబంధన గ్రంథాల్లో, జ్ఞాన గ్రంథాల్లో ఇది ఒకటి అనమాట. శ్రమలు, బాధలు, విశ్వాసం, సహనం గురించి బోధించే గ్రంథం అన్నమాట ఇది. ఈ యోబు మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ మనకి అంశం ఏంటంటే, ఆశీర్వాదాల కోసమా, అంటే బ్లెస్సింగ్స్ కోసమా, దేవుని కోసమా? ఇది మనం ఒక అంశంగా మనం తీసుకొని యోబు యొక్క మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి వచనం, ఊజు దేశంలో యోబు అనే మనుష్యుడు ఉండెను అనే వచనంతో యోబు గ్రంథం ప్రారంభమవుతుంది. ఆ మొదటి వచనంలో యోబు నీతిమంతుడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు. ఇక్కడ యోబు యథార్థవర్తనుడు అంటే ఏంటంటే దేవునికి భయపడి చెడుతనాన్ని విడిచిన వ్యక్తి అని అర్థం అన్నమాట. మనకి
పూర్వకాలం ప్రజల యొక్క నమ్మకం ఎలా ఉండేదంటే సంపద, పెద్ద కుటుంబము, ఆరోగ్యము ఇవన్నీ మహాభాగ్యమని, దేవుని ఆశీర్వాదానికి ఆనవాళ్ళని ప్రజల యొక్క నమ్మకం అన్నమాట. యోబుకి ఇవన్నీ ఉన్నాయి. దేశ ప్రజలందరిలో యోబు ఐశ్వర్యవంతుడు, గొప్పవాడు. యోబు స్వస్థలమైన ఊజు దేశం ఎక్కడుందో ఇప్పటి వరకు కూడా తెలియనప్పుడు, నిర్దిష్టంగా తెలియకపోయినప్పటికీ మనం ఎదోము అంటే ఏషావు సంతానంలో ఊజుని కూడా లెక్కించారు కాబట్టి ఊజు దేశము వాయవ్య అరేబియాలో ఏదోము దేశం కావచ్చని చరిత్ర చెప్తా ఉన్నది. ఇప్పుడు షేమ్ యొక్క కుమారుడు ఆరాం యొక్క కుమారుడు ఊజ్ అనమాట. ఆదికాండం 10:22-23 వచనాల్లోనూ మనం ఈ ఊజ్ గురించి మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనం ఆదికాండం 22:20-21 వచనాల్లో కూడా ఊజ్ గురించి చూస్తూ ఉంటాం అన్నమాట. మనం యోబు యొక్క కుటుంబము, ఆస్తి 7 కుమారులు, 3 కుమార్తెలు, విస్తారమైన ఆస్తులు, జనులందరిలో గొప్పవాడు, విస్తారమైన పశు సంపద, తూర్పు దేశపు అందరూ ఉన్న వాళ్ళందరిలో యోబు గొప్పవాడని మనకి దైవ గ్రంథం, దైవ లేఖనాలు సెలవిస్తున్నాయి. యోబు తన పిల్లల కోసం చేసే యజ్ఞాలు ఈ 4-5 వచనాల్లో మనకు కనపడతాయి. పిల్లలు విందులు చేసుకుంటూ ఉండేవారు. పిల్లలు అప్పుడు కుమారులు ఎక్కడ పాపం చేసి ఉంటారని భావించి వారి నిమిత్తమై దేవునికి దహన బలులు అర్పించేవాడంట యోబు. దహన బలులు అర్పించేవాడు అంటే ప్రాచీన కాలంలో కుటుంబ యజమాని దహన బలులు అర్పించేవాడు అనమాట దేవునికి. కుటుంబానికి తండ్రి యాజకుడిగా ఉండేవాడు. అదేవిధంగా మనం ఈ దహన బలులు మనం చూస్తాం. ఆదికాండం 22:13-14 వచనాల్లో కూడా అబ్రహాం, ఇస్సాకు, అదేవిధంగా మోషే, నిర్గమకాండం 3:18 వచనం ద్వారా. అంటే మోషే ధర్మశాస్త్రం ఈ కుముడికే హేబేలు, నోవహు, అబ్రహాము అనుసరించిన మాదిరిగా యోబు కూడా అనుసరించాడని మనం తెలుసుకోవచ్చు. అంటే వారి నిమిత్తమై దేవునికి దహన బలులు అర్పించేవాడు అనమాట. వారి నిమిత్తమై దేవునికి. ఇప్పుడు 6-12 వచనం వరకు కనుక మనం చదువుకుంటే ఇక్కడ స్వర్గంలో, పరలోకంలో ఒక సంభాషణ జరుగుతుంది అనమాట. దేవదూతలు దేవుని సన్నిధికి వచ్చారు. సాతాను లేదా అపవాది కూడా వచ్చాడు. దేవుడు యోబును ప్రస్తావించాడు. యోబు గురించి దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు యోబు గురించి సాతానుతో అంటున్నాడు అనమాట, భూమి మీద అతడు వంటి వాడు ఎవడనూ లేడు అని. అంటే ఇక్కడ అపవాది లేదా సాతాను యొక్క ప్రస్తావన పాత నిబంధనలో కొన్ని చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది. 1వ దినవృత్తాంతాలు 21:1 వచనంలోను, ఇదే యోబు గ్రంథంలోను, జకర్యా 3 అధ్యాయంలోను మనం మొదటి 2 వచనాల్లో మనం సాతాను, అపవాది యొక్క ప్రస్తావన మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అన్నమాట. అంటే సుమారు 538 క్రీస్తు పూర్వం పారసీకులు బబులోను వారిని ఓడించి బబులోను చెరలో ఉన్న యూదులందరినీ తమ స్వదేశానికి వెళ్ళిపోవడానికి అనుమతిచ్చారనమాట. అప్పుడు ఆ తర్వాత 200 years వరకు పారసీకుల యొక్క సంస్కృతి, వారి యొక్క మతం యూదులపైన బలంగా ప్రభావాన్ని చూపాయి. అందుకే పారసీకుల మతంలో ఎలా ఉందంటే దేవునికి ప్రధాన శత్రువైన సాతానుకు రెక్కలుంటాయని, దేవునికి వ్యతిరేకంగా సాతాను దుష్ట పన్నాగాలు పన్నుతుంటాడని పారసీకుల మతంలో ఉందన్నమాట. సో ఆ కాలంలోనూ లేదా కొద్ది కాలం తర్వాత కానీ యోబు యొక్క గ్రంథం రాసి ఉండవచ్చు అని చరిత్ర మనకు చెప్తుంది అనమాట. గ్రీకు అనువాదంలో కూడా దేవుని యొక్క శత్రువుని అపవాది అని పిలిచారు. న్యూ టెస్టిమెంట్లో కూడా మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు, లూకా సువార్త, మార్కు సువార్తలో కూడా మనం అపవాది గురించి మనం వింటూ ఉంటాం. అపవాది ఇక్కడ సాతాను అంటున్నాడు అనమాట. ఇక్కడ సాతాను ఏమంటున్నాడు అనమాట, సాతానుతో భూమి మీద అతడు వంటివాడు ఎవడు లేని దేవుడు సాక్షి ఇస్తుంటే సాతాను అతని భక్తిని ప్రశ్నిస్తున్నాడు అనమాట. యోబు ఊరికే దేవుని యందు భయభక్తులు కలవాడయ్యాడా, అతని చుట్టూ నువ్వు కంచె వేసావు కదా అని అంటున్నాడు సాతాను. నీవు అతని చేతి పనిని దీవిస్తున్నావు, అతని ఆస్తిని బహుగా దేశంలో విస్తరించావు అని సాతాను అంటున్నాడు అనమాట. సో అప్పుడు సాతాను ఆ విధంగా అంటుంటే నీవు అతను ఆరోగ్యము, సంపద ఇచ్చి దేవుడు మంచివారిని ఆశీర్వదిస్తాడని పూర్వకాలంలో అనుకునేవారు అనమాట. అంటే మంచివారికి ఆరోగ్యము, సంపద
ఇచ్చి దేవుడు ఆశీర్వదిస్తాడని. దుష్టులకేమో వ్యాధి పేదరికం కలుగుతాయని పూర్వకాలంలో ప్రజల యొక్క నమ్మకం. సో వాటిని బట్టి ఇక్కడ సాతాను ఏమంటున్నాడు అనమాట, నీవు అతని చేతిని ఆశీర్వదించావు, నీవు అతని చేతిని అతని నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించి చుండటి చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది అని 10వ వచనంలో ఉంది. అయినను నీవు ఇప్పుడు చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తాన్ని నువ్వు తీసేసావంటే కనుక నీ ముఖం ముందు నిన్ను దూషిస్తాడు అని సాతాను అంటున్నాడు అనమాట. ఇప్పుడు దేవుడు సాతానికి యోబును పరీక్షించమని అనుమతించాడు. అనుమతి ఇవ్వగానే 13 నుంచి 19 వచనాల వరకు మనం చదువుకుంటూ పోతే యోబు యొక్క కష్టాలు శ్రమలు మనం చూస్తాం అన్నమాట. షెబాయీలు దాడి చేశారు, కల్దీయులు దాడి చేశారు, మేఘం నుంచి అగ్ని పడి పశువులు చనిపోయినాయి. ఈ విధంగా మనం అక్కడ అన్ని చూస్తాం. ఇక్కడ అగ్ని, అదేవిధంగా కల్దీయులు దాడి చేశారు. కల్దీయులు షెబాయీలు అంటే యోబు శత్రువులు. మనకు తెలియకుండానే మన శత్రువులు ఉంటారండి. మనకు కూడా మన నిజ జీవితంలో మనం కూడా మనం కొంచెం ఆలోచిస్తే కనుక పలానా వాడు మన శత్రువు అని మనకు తెలియదు. వాడు మనకు శత్రువు కాదు, మనం వాడికి శత్రువు అన్నమాట. అంటే శత్రువులు మనకి నీ ఎదుగుదల, నిన్ను చూసి నువ్వు ఆశీర్వదింపబడుతున్నావు అనుకో, శత్రువులు ఆటోమేటిక్గా నీ వెనకాల బయలుదేరుతారు ఉంటారన్నమాట, మనకు తెలియదు. సో ఇక్కడ అగ్ని, అదేవిధంగా ఇల్లు కూలిపోయి చనిపోయారు, సుడిగాలి వచ్చి. అంటే ఇక్కడ అగ్ని దేవుని సన్నిధికి సూచనగా కనపడుతుంది అనమాట. బైబిల్లో దేవుని సన్నిధికి అగ్ని ఒక సూచన. మండుచున్న పొద, నిర్గమకాండం 3:2 వచనంలో చూడొచ్చు మనం. అగ్ని స్తంభంగా దేవుని యొక్క సన్నిధి ఇశ్రాయేలు నడిపించింది. అదేవిధంగా దుష్టులను శిక్షించడానికి కూడా దేవుడు అగ్నిని ఉపయోగించాడు. ఆదికాండం 19:24 సొదొమ గుమరుల మీద అగ్ని గంధకాలను కురిపించి వాళ్ళని నాశనం చేశాడు. సుడిగాలి, గొప్ప సుడిగాలి వచ్చి ఇల్లు కూలిపోయి పిల్లలు చనిపోయారు. 10 మంది పిల్లలు చనిపోయారు అదే ఒకే రోజు. సో సుడిగాలి కూడా దేవుని సన్నిధికి సూచనే. బైబిల్లో మనం చూస్తే కనుక యెహోవా సుడిగాల్లో నుండి, 38వ అధ్యాయంలో మనం చూస్తే కనుక యోబుతో మాట్లాడతాడు, యెహోవా సుడిగాల్లో నుండి వచ్చి. అదేవిధంగా యోనా కూడా సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుని నుంచి తప్పించుకొని వెళ్ళిపోతానంటే దేవుని యొక్క సన్నిధి సముద్రం మీద పెద్ద గాలి పుట్టించాడు. అదేవిధంగా ఏలియా, మనం 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఏలియా యెజెబెల్ ఏలియాను చంపుతానన్నప్పుడు ఏలియా పారిపోతూ ఉంటాడు. ఇప్పుడు పర్వతం మీద బలమైన పెనుగాలి లేచెను, యెహోవా ఆ వైపును సంచరిస్తూ ఉన్నప్పుడు. అంటే యెహోవా యొక్క సన్నిధి, సుడిగాలి కూడా దేవుని యొక్క సన్నిధికి సూచనగానే మనకు కనపడుతూ ఉంది. ఇక్కడ యోబు యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది? యోబు మొత్తం కోల్పోయాడు. యోబు యొక్క ప్రతిస్పందన ఎలా ఉందంటే వస్త్రాలు చింపుకున్నాడు, తల వెంట్రుకలు గొరిగించుకున్నాడు, నేలపై పడి ఆరాధించాడు. ఇక్కడ వస్త్రాలు చింపుకోవడం, తల వెంట్రుక గొరిగించుకోవడం అనేది ఏంటంటే ప్రాచీన కాలాల్లో తమ విచారాన్ని వెలిబుచ్చడానికి ప్రజలు వస్త్రాలను చింపుకునేవారు, తల వెంట్రుకను క్షవరం చేసుకునేవారు. ఇక్కడ యోబు కూడా తాను పోగొట్టుకున్న వాటి గురించి తన విచారాన్ని మనకి వెలిబుచ్చుతున్నాడు అనమాట. తన విచారాన్ని యోబు కూడా. అప్పుడు యోబు ఏం చేశాడు? నేలపై పడి ఆరాధించాడు, నేల మీద సాష్టాంగపడి ఆరాధించాడు, దేవుణ్ణి ఆరాధించాడు. హీ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ అండ్ వర్షిప్డ్. నేను దిగంబరినై వచ్చి తిని దిగంబరినై పోదును, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామము స్తుతి కలుగును గాక. యోబు ఏ పాపము చేయలేదండి, దేవుని నిందించలేదు, దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. ఇక్కడ పాపం అంటే దేవుని నుంచి వేరైపోయి ఆయన ఆజ్ఞను అతిక్రమించడం. తన సమస్తాన్ని కోల్పోయినప్పటికీ యోబు దేవునికి దూరం కాలేదు. సాతాను తలంచినట్లుగా యోబు దేవుణ్ణి దూషించడానికి బదులుగా ఆయన్ని స్తుతించాడు. అందుకే సాతాను అంటాడు కదా 11వ వచనంలో, ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోతాడు అంటాడు. కానీ ఇక్కడ సాతాను తలంచినట్టుగా యోబు చేయలే. యోబు దేవుణ్ణి శపించడానికి, దూషించడానికి బదులుగా ఆయన్ని స్తుతించాడు. ఈ యోబు యొక్క మొదటి అధ్యాయం
గురించి మనం నేర్చుకుంటున్న పాఠాలు ఏంటంటే, అన్నీ కోల్పోయినప్పటికీ యోబు దేవుని దూషించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆరాధించాడు. ఇది నిజమైన విశ్వాసం అంటే. కష్టంలో కూడా మన విశ్వాసం బయటపడుతుందండి. మనకు ఉన్నదంతా దేవుని యొక్క కృప మాత్రమే. మనకి ఏది ఇచ్చినా మనకు ఉన్నదంతా దేవుని యొక్క కృప ద్వారా మనకు వచ్చింది. కష్టాలు వచ్చినా సరే దేవుని మీద విశ్వాసం నిలుపుకోవాలి. యోబు యొక్క సహనం మనకు ఆదర్శంగా ఉండాలి. ఆదర్శం కావాలి యోబు యొక్క సహనం. చివరగా ఈ మొదటి అధ్యాయం యొక్క ప్రధానమైన అంశాలు ఏంటి, కాన్సెప్ట్ ఏంటంటే, ప్రధాన కాన్సెప్ట్ ఏంటంటే, యోబు మొదటి అధ్యాయం మనకి ఒక ముఖ్యమైన సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. అది మన విశ్వాసం, నీతి, మన భక్తి అనేవి కేవలం ఆశీర్వాదాల వలన కాకుండా దేవుని పట్ల నిజమైన ప్రేమతో ఉండాలండి. మనకు విశ్వాస జీవితం పరీక్షకు లోనవుతుందని బోధిస్తుంది మనకి ఈ మొదటి అధ్యాయంలో. నిజమైన భక్తి, మూడో పాయింట్, నిజమైన భక్తి అనేది ఆశీర్వాదాల వల్ల కాదు, ఆశీర్వాదం మీద కాదు, ఆధారపడదు. అది దేవుని మీద మాత్రమే ఆధారపడుతుంది నిజమైన భక్తి. నాలుగో పాయింట్, కష్టకాలంలో కూడా దేవుణ్ణి స్తుతించాలి. కష్టకాలంలో కూడా దేవుని స్తుతించడం, విశ్వాసం నిలబెట్టుకోవడం అనేది యోబు ద్వారా మనకు చూపబడిన ఒక ముఖ్యమైన పాఠం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, సింపుల్గా ఆశీర్వాదాలు మనకు ఉన్నా లేకపోయినా దేవునికి నిజమైన భక్తితో విశ్వాసంగా మనం నిలబడాలి. అందుకే నిజమైన విశ్వాసం సంపద లేదా ఆశీర్వాదాలపై ఆధారపడి ఉండదు. కష్టకాలంలో కూడా దేవుని ఆరాధించడం ఒక విశ్వాస లక్షణం. మరి నువ్వు ఆ విశ్వాసంతో ఉన్నావా? నువ్వు నేను మరి ఎలా ఉన్నావు మనం పరీక్షించుకోవాలి. సాతాను మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, కానీ దేవుని అనుమతి లేకుండా మనం ఏం చేయలేడు. ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఒక విశ్వాస జీవితంలో పరీక్షలకు వాస్తవాన్ని తెలుపుతుంది ఈ మొదటి అధ్యాయంలో. దేవుని యొక్క నామం ఎల్లప్పుడూ స్తుతింపబడాలి. నీకు ఏమున్నా, నీకు ఉన్నా లేకపోయినా, నీకు శ్రమ కలిగిన, ఆశీర్వాదాలున్నా, ఏమున్నా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. శ్రమ వచ్చింది కదా అని మనం తప్పించుకొని మనం వెళ్ళిపోకూడదు అనమాట. తప్పించుకొని దేవుని మనం దూషించకూడదు, దేవునికి దూరం అయిపోకూడదు. దేవుని నామం ఎల్లప్పుడూ స్తుతించబడాలి. దేవుని నామం. గాడ్ బ్లెస్ యూ.